మహానగరంలో ఏకంగా పాఠశాలలో మత్తు పదార్థాల తయారీ కలకలం రేపింది. ఓవైపు పాఠశాల నడుపుతూనే మరోవైపు అదే పాఠశాలలో 2వ అంతస్తులో మత్తుమందు తయారీ కర్మాగారం కూడా కొనసాగిస్తున్నారు. సికింద్రాబాద్ పాత బోయినపల్లిలోని మేధా ప్రైవేట్ పాఠశాలలో ఆల్ఫాజోలం తయారీ కేంద్రం వెలుగు చూసింది. ఈగల్ బృందం పోలీసులు పాఠశాలపై దాడి చేయడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. పక్కా సమాచారంతో పోలీసులు బృందాలుగా ఏర్పడి పాఠశాలపై దాడి చేశారు. 2 అంతస్తుల భవనంలో పాఠశాల కొనసాగుతుండగా 2వ అంతస్తులో అక్రమ దందా కొనసాగుతోంది. ఓవైపు ఉన్న 2 గదుల్లో పాఠశాల నిర్వాహకుడు జయప్రకాష్ గౌడ్ ఆల్ఫాజోలం తయారీ యంత్రాలతో మొత్తం వ్యవహారం నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 2 ఏళ్ల క్రితం నుంచి పాఠశాలను జయప్రకాష్ గౌడ్ నిర్వహిస్తున్నట్లు తేలింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కెజియా అందిస్తారు. స్కూల్ పిల్లలు చదువుకునే దేవాలయం లాంటి ఒక ప్లేస్ని కల్తీ కళ్ళు దుకాణంగా మార్చేసిన ఘటన బోయినపల్లిలో చోటు చేసుకుంది. నగరం అంతటా ఈగల్ టీం అంతా కూడా కల్తీ కళ్ళు దుకాణాలపైన సోదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే 2 రోజుల క్రితం సంగారెడ్డిలో ఒక కేంద్రం మీద కల్తీ కళ్ళు కేంద్రం మీద రైడ్స్ చేసి అక్కడ నుంచి 50 లక్షలకు విలువ చేసి అల్ప్రాజోల్ని అయితే సేకరించారు. అక్కడ ఒక 2 అయితే అరెస్ట్ చేసినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఆ ఒక సోదాల్లో భాగంగా బోయినపల్లిలోని ఒక ప్లేస్లో కూడా ఒక కేంద్రం కల్తీ కళ్ళు కేంద్రంలో కూడా వాళ్ళు సోదాలు నిర్వర్తించారు. మనం చూసుకున్నట్లయితే ఆ ఒక కేంద్రం అదేదో కాదు, ఇక్కడ మనకి రన్నింగ్ లో ఉన్న ఒక స్కూలే. చిన్న పిల్లలు చదువుకుంటున్న ఒక స్కూల్లోనే కల్తీ కళ్ళు దుకాణంగా మార్చి వాళ్ళు ఎంతటి వ్యవహారం నడుపుతున్నారు అనేది మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బోయినపల్లి శ్రీ మేధా హై స్కూల్లో ఈ స్కూల్ మొత్తటి ఆవరణాన్ని కూడా కల్తీ కళ్ళు ల్యాబ్ గా మార్చేశారు వీళ్ళందరూ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ నార్మల్ గా సోమవారం నుంచి శుక్రవారం అయితే శనివారం ఉదయం వరకు అయితే ఈ యొక్క కల్తీ అనేది తయారవుతూ ఉంటుందని, ఆ తయారైన తర్వాత ఈ యొక్క శనివారం ఆదివారం ఏమైతే ఉందో అది ఆ రోజున వీళ్ళు ప్రతి ఒక్క కళ్ళు కాంపౌండ్కి పంపించి ఆ ఒక కాంపౌండ్ దగ్గర వీళ్ళు విక్రయిస్తున్నట్లుగా వీళ్ళు అమ్ముతున్నట్లుగా అయితే మనకి తెలుస్తుంది. అలాంటి ట్రాన్స్పోర్ట్ చేస్తున్న సమయంలోనే ఈగల్ టీంకి చిక్కారు ఈ యొక్క కల్తీ కళ్ళు చేసే వ్యవహారం చేసే ఈ యొక్క దుండగులు. అయితే వీళ్ళిద్దరు అయితే ఇక్కడ మనకి ఈ యొక్క కల్తీ వ్యవహారంలో మెయిన్ అక్యూజ్గా ఉన్నారు. మనకి మేధా హై స్కూల్లో ఎక్స్ డైరెక్టర్ అయినటువంటి ఒక జయప్రకాష్ గౌడ్ అనే అతను, బిల్డింగ్ ఓనర్ కూడా ఇద్దరు కలిసి ఈ యొక్క కల్తీ కళ్ళుని తయారు చేస్తున్నట్లుగా సుమారు 4గురిని అయితే ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది ఈగల్ టీం అధికారులు. ఇక్కడ ఇంకా సోదాలు జరుగుతూనే ఉన్నాయి. మనం చూసుకోవచ్చు లోపల ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. ఇంకా లోపల ఒక ల్యాబ్ లాంటిది సెట్ చేసి ఆ ల్యాబ్ లో రియాక్టర్స్, డ్రైయర్స్, హీట్ ప్రొడ్యూస్ చేసే, హీట్ మేనేజ్ చేసే కొన్ని ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే జయప్రకాష్ గౌడ్ అనే అతను అండ్ బిల్డింగ్ ఓనర్ ఇద్దరిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. అంతే ఇక్కడ 2nd ఫ్లోర్ లోనే మనకి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఇక్కడ పెద్ద ల్యాబ్ అయితే సెట్ చేశారు 5 రూమ్స్ గా, అంటే 5 క్లాస్ రూమ్లుగా ఒకవైపు, ఇంకోవైపు మొత్తం ఒక ల్యాబ్ అయితే సెట్ చేశారు. దీన్ని చూసుకున్నట్లయితే లోపల ఒక రా మెటీరియల్స్ లో అమ్మోనియాతో పాటు సోడియం కార్బోనేట్, పొటాషియం కార్బోనేట్, మిథానల్ తో పాటు ఎంతో డేంజరస్ అయిన ఎసిటిక్ యాసిడ్ కూడా రా మెటీరియల్స్ లో కలిపినట్లుగా చూపిస్తున్నాం. కోటి రూపాయలకి విలువ చేసి అల్ప్రాజోల్ని సీజ్ చేశారు. అయితే 1 గ్రామ్ అల్ప్రాజోల్ మన బాడీలోకి వచ్చినా లేకపోతే దేంట్లో కలిసినా సరే అది ప్రాణానికి ప్రమాదం అని చెప్తూ ఉన్నారు. ఇక్కడ అల్ప్రాజోల్, డైసోఫామ్ లాంటి 2టిని మిక్స్ చేసి కల్తీ కళ్ళు తయారు చేసి దీని ద్వారా కొన్ని కోట్లకు సంపాదిస్తున్నట్లుగా అయితే ఈగల్ అధికారులు చెప్తున్నారు. ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళు నోరిప్పు చెప్తే గానీ మేము బయటకు చెప్పలేమని ఈగల్ టీం అధికారులు అయితే చెప్తున్నారు.